మీకు లాటరీ వచ్చింది, పెన్షన్ కావాలా, లేదా మీకు తెలిసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇలాంటి ఫేక్ కాల్స్తో జనాన్ని మోసం చేస్తున్న కేసులు పెరిగిపోయాయి. ఇలాంటి మాటలు నమ్మి అకౌంట్లు గుల్ల చేసుకుంటున్నారు పబ్లిక్. ఓటీపీ చెప్పి లక్షలు కోట్లలో నష్టపోతున్న ఘటనలు ఉన్నాయి. అయితే సైబర్ మోసాలు జరిగిన గంటలోపు సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదిస్తే మనీ ఫ్రీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ గోల్డెన్ పీరియడ్లో కంప్లైంట్ ఇస్తే కోల్పోయిన డబ్బులను కాపాడుకునే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. రాష్ట్రంలో సైబర్ కేటగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తరహాలో అమాయకులను మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి ప్రతిరోజు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు కోల్పోతున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 1930కి రోజు 3000కు పైగా కాల్స్ వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం ఒక్కరోజే 3900 కాల్స్ వచ్చాయి. ఇలా ప్రతి నిమిషానికి 2 కాల్స్ చొప్పున సగటున 2500 నుంచి 3500 కాల్స్ ను 1930 సిబ్బంది అటెండ్ చేస్తున్నారు. గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేసిన వారికి రీఫండ్ చేయగలుగుతున్నారు. కాలందిన వెంటనే సంబంధిత బ్యాంకుల నోడల్ ఆఫీసర్స్ తో మాట్లాడి 2 నుంచి 5 నిమిషాల వ్యవధిలో ఆయా అకౌంట్స్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ కాకుండా హోల్డ్ చేస్తున్నారు. ఇలా గత 21 నెలల వ్యవధిలో సైబర్ మోసాలపై 4,94,877 కాల్స్ వచ్చాయి. ఇన్ టైంలో బాధితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా 391 కోట్ల 5 లక్షలు ఫ్రీజ్ చేసి ఇందులో 196 కోట్లు బాధితులకు రీఫండ్ చేశారు. ఇలా ప్రతిరోజు వచ్చే కాల్స్ లో సగటున 350 ఫిర్యాదులను కాల్ సెంటర్ సిబ్బంది ఆయా పోలీస్ స్టేషన్లకు రిపోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ నేరాలతో పోలిస్తే సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో జరుగుతున్న దోపిడీని పూర్తిగా అరికట్టడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బుకు ఆన్లైన్లోనే అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1930 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఈ కాల్ సెంటర్ ను బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో 2023 మార్చిలో ప్రారంభించారు. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. కాల్స్ మేనేజ్ చేసేందుకు మొదట్లో ఎక్స్టెల్ అనే సాఫ్ట్వేర్ వినియోగించారు. సైబర్ నేరాలపై రోజురోజుకు కాల్స్ సంఖ్య పెరిగిపోవడంతో ప్రస్తుతం మోటార్ సేల్స్ స్క్వాడ్ సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తున్నారు సిబ్బంది. దీన్ని కూడా అప్డేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాల్ సెంటర్ లో ఇన్స్పెక్టర్, ఎస్ఐ, ఏఎస్ఐ సహా మొత్తం 63 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 12 లైన్స్ ద్వారా కాల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ లో సాంకేతిక నైపుణ్యం ఉన్న కానిస్టేబుల్స్ ను కాల్ సెంటర్ కు కేటాయించారు. వీరికి బాధితులు నేషనల్ బ్యాంకులకు చెందిన నోడల్ ఆఫీసర్స్ తో మాట్లాడేందుకు శిక్షణ ఇచ్చారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు స్పష్టంగా మాట్లాడే సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. గోల్డెన్ అవర్స్ లో ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లు క్యాష్ డ్రా చేసుకోకుండా అడ్డుకోగలుగుతున్నారు. బాధితుల నుంచి సేకరించే వివరాల ఆధారంగా ఆయా సైబర్ మోసానికి సంబంధించిన డబ్బును సగటున 3 నుంచి 5 నిమిషాల వ్యవధిలో హోల్డ్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బు ఆన్లైన్ లోనే హోల్డ్ చేసి బాధితుల అకౌంట్ కి చేరుస్తున్నారు. దీంతో పాటు కాల్ సెంటర్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్స్ లో కేసులు కూడా నమోదు చేయిస్తున్నారు.